నేను మీరు శ్రీని. ఇప్పుడు నేను స్టోరీ చెప్పబోతున్నానే. అదేంటంటే ఒక పేను రాజుగారి మంచంలో జీవిస్తూ ఉండేది. ఒకరోజు ఒక నల్లి వచ్చింది. పేను ఆ నల్లికి అతిథి మర్యాదలు చేసింది. తరువాత ఎందుకు వచ్చావు అని పేను నల్లిని అడిగింది. నువ్వు నాకు మంచి మిత్రుడు, నిన్ను ఒకటి అడగాలని వచ్చాను. నువ్వు ఒప్పుకుంటే నా కోరిక తీరుతుంది అంది నల్లి. నువ్వు నాకు ప్రాణంతో సమానం, నీ కోరిక నా వల్ల తీరుతుంది అంటే అంతకన్నా సంతోషం నాకేముంది, నన్ను బతిమాలక్కర్లేదు అంది పేను. అప్పుడు నల్లి, మిత్రమా, ఎంతకాలం మనుషుల రక్తం తాగి బతుకుతున్నాను, కానీ ఏ రోజు రాజుగారి రక్తం తాగలేదు, రుచి చూడలేదు. అప్పుడే కాచిన నెయ్యి, తీయని పప్పు, మంచి కూరలు, రుచిగల వంటకాలు, కూరగాయలు, రకరకాల మాంసాలు, తీపి పదార్థాలు, పాలు, మేగడ పెరుగులు, మత్తు పానీయాలు, సువాసన ద్రవ్యాలు మొదలైనవి తిని తాగి హాయిగా నీడలో ఉండే రాజుల రక్తం చాలా రుచిగా ఉంటుంది. ఈ మంచం మీద నన్ను నడిస్తే నా కోరిక తీరుతుంది అంది మళ్ళీ. సరే కానీ సమయానికి తగినట్లుగా ఉండి రాజుగారు బాగా నిద్రపోయాక మెల్లగా కరిచి రక్తం పీల్చుకొని తెలివిగా అక్కడి నుంచి తప్పించుకోవాలి సుమా అని చెప్పింది పేను. అలాగే చేస్తాను అని చెప్పి నల్లి ఒప్పుకొని మెల్లగా రాజు మంచం మీద చోటు సంపాదించుకుంది. ఒకరోజు రాజుగారు నిద్రలోకి వెళ్లకుండానే నల్లి ఆశపడి తొందరపడి కరిచింది. అంతే, రాజుగారు ఉలిక్కిపడి లేచి చిరాకుగా, ఎవరక్కడ, నన్నేదో కరిచింది, దీపం తీసుకోండి, నన్నేదో పుట్టింది, వెతికి చంపండి అని ఆజ్ఞాపించాడు రాజు. సేవకుడు దీపం తెచ్చేలోపు నల్లి గబగబా వెళ్ళి మంచం సొంతలో దాగుకుంది. పేను వేగంగా వెళ్ళలేకపోయింది. దీపపు వెలుతురులో పేను కనపడింది. రాజుభటుడు రాజుకు చెప్తాడు, ఇదే ప్రభు, మిమ్మల్ని గుట్టుకుంటుంది అని రాజుతో చెబుతూ ఆ పేనుని నలిపి చంపాడు. ఇది ఫ్రెండ్స్ స్టోరీ. దీంట్లో నీతి, మనము సహాయం చేయాలి, అది తప్పు కాదు, కానీ మనం సహాయం చేసే వాళ్ళు ఆ సహాయానికి అర్హులో కాదు అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోకుండా సహాయం చేసేస్తే పేడ ఎలా చిక్కుల్లో పడుతుందో మనము అలానే చిక్కుల్లో పెడతాము. ఓకేనా? సరే ఫ్రెండ్స్, బాయ్ బాయ్. నేను మీ శ్రీని. ఇంకా మరిన్ని స్టోరీస్ తెలుసుకోవాలంటే సబ్స్క్రైబ్ శ్రీ ఛానల్. కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని నొక్కండి. నేను చెప్పే స్టోరీస్ అన్నీ మీకు తెలుస్తాయి. చూస్తూనే ఉండండి మరిన్ని స్టోరీస్ కోసం. ఓకే, బాయ్ బాయ్. నేను మీ శ్రీని.